మనువాద మాఫియా దోపిడీ కులాల రాజ్యం నుండి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే ప్రధానమైన ఎన్నికల మేనిఫెస్టో. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో దళిత బహుజన జాతులే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది ప్రధానమైన రెండో సమస్య. తర్వాత భూమి లేని ప్రతి పేద కుటుంబములకు 2 ఎకరాల వ్యవసాయ సాగు భూమిని పంపిణీ చేస్తాం. సొంత ఇంటి లేని అందరికీ 5 సెంట్లు చొప్పున ఇంటి నివేశన స్థలం ఉచితంగా పంపిణీ మరియు ఉచితంగా ఇంటి నిర్మాణం డబుల్ బెడ్రూమ్ చేపడతాం. 500 రూపాయలకే వంట గ్యాస్ పంపిణీ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని, ఇది చాలా ఇంపార్టెంట్, రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు విద్యా సంస్థలను తక్షణం జాతీయకరణ చేస్తాం. పార్టీ మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏర్పాటు కోసం 50 లక్షల రూపాయల రుణ మంజూరు చేయడం, ఎటువంటి బ్యాంక్ షూరిటీ లేకుండా. తర్వాత రాష్ట్రంలో ఉన్న 1,00,000 ఉద్యోగాల ఖాళీల భర్తీ, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకి స్పెషల్ డ్రైవ్ కింద నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత నిరుద్యోగులకు నెలకు 5,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించడం జరుగుతుంది. వ్యవసాయ రంగం రక్షణ, రైతులు, కూలీలు, కార్మికులు, శ్రామికుల యొక్క వారి రాజ్యాంగ పౌర మానవ హక్కుల చట్టాలను సంపూర్ణ అమలు చేయుట. రాష్ట్రంలోని విద్య, ఉద్యోగ, ఉపాధి, జీవన, సామాజిక రంగాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గానికి వారి యొక్క జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని పెంపుదల చేయడం. ఎస్సీలకు 15 నుంచి 30, ఎస్టీలకు 7 నుంచి 12, బీసీలకు 27 నుండి 40. అదేవిధంగా దళిత క్రైస్తవులను, దళిత ముస్లింలను ఎస్సీల జాబితాలో చేర్చడం, దానికోసం కృషి చేయడం. తర్వాత ఇది ముఖ్యంగా భారతదేశంలో ఉన్న 45 నుంచి 50% ఉన్న బీసీ సామాజిక వర్గాలకి చట్టసభలు, అసెంబ్లీ పార్లమెంట్లో చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు చట్టబద్ధ చేయడం కోసం పార్లమెంట్లో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం కోసం అది పోరాటం చేయడం. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారి ఆత్మరక్షణ, ఆత్మగౌరవం సంబంధించిన చట్టం ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ని ఖచ్చితంగా పటిష్టంగా అమలుపరచడం, నేరస్తులకి కఠిన శిక్షలు విధించడం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉప ప్రణాళిక స్పెషల్ బడ్జెట్ నిధులు 18,275 కోట్ల రూపాయలు ఏడాది సంబంధించిన నిధులు పటిష్టంగా అమలుపరుస్తాం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్లలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు గత చంద్రబాబు ప్రభుత్వం కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ దళితుల నిధుల్ని దోచుకున్నారు. అవన్నీ కూడా బయటకు కక్కిస్తాం. ఈ దేశాన్ని కాపాడుకోకపోతే ఈ దేశంలో ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండవండి. పార్లమెంట్ తీసేస్తారు, ఎవరికో అంబానీ అదానికి అద్దెకి ఇచ్చేస్తారు, రెంట్కి ఇచ్చేస్తారు. ఇక పార్లమెంట్ ఉండదు, రాజ్యాంగం ఉండదు, ఇది ఏ చట్టాలు ఉండదు. కంప్లీట్గా మరి 3% ఉన్న ఆర్య బ్రాహ్మణ, ఆర్య క్షత్రియ, ఆర్య మార్వాడి ఈ 3 జాతుల చేతుల్లోనే ఈ దేశమంతా నలవబోతుంది. దుర్మార్గమైన వ్యవస్థ రాబోతుంది. మీరు గమనించవలసి తెలియజేస్తున్నాం. పార్టీ మేనిఫెస్టోని ప్రకటిస్తున్నాం సార్.